ఈరోజు మన టాపిక్ సంస్కృత సందులు. సందుల టాపిక్లో సంస్కృత సందుల గురించి తెలుసుకుందాము. ఈ ఫస్ట్ వన్ సవర్ణ దీర్ఘ సంధి. విడదీసిన రెండు పదాలను కలిపినప్పుడు దీర్ఘాలు అంటే ఆ, ఈ, ఊ, రూలు వస్తే అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మహాత్మా ఆ అనే సౌండ్ వస్తుంది. సీత ప్లస్ అద్రి సీతాద్రి ఆ సౌండ్ వస్తుంది చూడండి. గిరి ప్లస్ ఈశ గిరీష ఈ సౌండ్. సు ప్లస్ ఉక్తి సూక్తి ఊ సౌండ్. పితృ ప్లస్ రుణము పితృనము రూ సౌండ్ వస్తుంది చూసారా. పైన ఉన్నట్లుగానే ఆ, ఈ, ఊ, రూలు రెండు పదాలు కలిపినప్పుడు ఆ, ఈ, ఊ, రూ సౌండ్ వస్తే అది సవర్ణ దీర్ఘ సంధి. మీకు ఇంకా డీప్గా కావాలనుకుంటే ప్లస్కు ముందు ఉన్నవి ప్లస్కు తర్వాత ఉన్నవి ఇది పూర్వ పదాలు, ఇది పరపదాలు. ఈ రెండిట్లోనూ లాస్ట్ వర్డ్లో ఆ అచ్చు ఏ అచ్చు ముందు ఉందో తర్వాత కూడా ప్లస్ తర్వాత కూడా అదే అచ్చు ఉంటే అది సవర్ణ దీర్ఘ సంధి కిందికి వస్తుంది. చూడండి అన్నిట్లోనూ ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ, ఈ ప్లస్ ఈ, ఊ ప్లస్ ఊ, రూ ప్లస్ రూ, ఇది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ గుణసంధి. విడదీసిన రెండు పదాలు కలిపినప్పుడు ఏ ఓ ఆర్లు వస్తే అది గుణసంధి అవుతుంది. ఏఓ ఆర్లు వస్తే అది గుణసంధి అవుతుంది. ఏఓ ఆర్లను గుణములు అంటారు. ఇలా కూడా బిట్ అడగచ్చు. ఏఓ ఆర్లను సంస్కృతంలో ఏమంటారు అంటే గుణములు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూసుకుంటే ఎలాగని ఇతర ప్లస్ ఇతర ఇతరేతర ఏ సౌండ్ వస్తుంది చూడండి. రే ఏ. మహా ప్లస్ ఉగ్ర మహోగ్ర ఓ సౌండ్ వస్తుంది. రాజ ప్లస్ ఋషి రాజర్షి అర్ సౌండ్ వస్తుంది. రాజర్షి అర్ సౌండ్ వస్తుంది. దీనికి మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అదే వివరణ కావాలనుకుంటే ఇక్కడ పూర్వపదంలో పరపదంలో ఉన్నట్టుగానే పూర్వపదంలో ఆ అనేది మారకుండా ఆ అచ్చు అలాగే ఉంటుంది. పూర్వపదంలో ఉన్నది. పరపదంలో ఉన్న అచ్చులు మాత్రం మారుతూ ఉంటుంది. ఆ ప్లస్ ఈ ఆ ప్లస్ ఈ ఆ ప్లస్ ఊ ఆ ప్లస్ ఊ ఆ ప్లస్ రు ఆ ప్లస్ రూ అని వస్తుంది. అచ్చు మాత్రం ఇక్కడ ఉండే ప్లస్కి లెఫ్ట్ సైడ్ ఉండేది మారదు, రైట్ సైడ్ ఉండేది మారుతూ వస్తుంది చూడండి. ఆ ప్లస్ ఈ ఆ ప్లస్ ఊ ఆ ప్లస్ ఊ ఆ ప్లస్ రూ ఇవాగ వచ్చినప్పుడు ఏఓ ఆర్లు అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే వృద్ధి సంధి. చూసారు కదా ఫ్రెండ్స్, గుణసంధిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూసుకోండి. ఇన్ని కూడా అవసరం లేదు. ఏఓ ఆర్లు అనేవి మనకు వచ్చే లెటర్లను చూడగానే తెలిసిపోతుంది. దాన్ని మనం విడదీయాల్సిన పనే లేదు. ఆ ఫస్ట్ లెటర్ ఉందని దాన్ని చూడగానే మనం ఆన్సర్ చేసేయచ్చు. మహోగ్ర రాజర్షి ఇతరేతర ఆర్లు అనేవి వస్తుంది సరే. గుణసంధి ఏఓ ఆర్లు వస్తే అది గుణసంధి అంతే. నెక్స్ట్ వృద్ధి సంధి. విడదీసిన రెండు పదాలు కలిపినప్పుడు ఐ ఔ ఆర్లు వచ్చును. ఐ ఔ ఆర్లు వచ్చును. ఐ ఔ ఆర్లని ఏమంటారు అని ఒక బిట్టు మీకు వచ్చినట్టే దాన్ని వృద్ధులు అంటారు. వృద్ధులు ఐ ఔ ఆర్లను సంస్కృతంలో వృద్ధులు అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే పరమ ప్లస్ ఔషధి పరమ ప్లస్ ఔషధి పరమౌషధి. ఔ ఐ ఆర్ సౌండ్ వస్తుంది చూడండి. మౌ పరమౌషధి ఔ సౌండ్. రస ప్లస్ ఏక రసైక ఐ సౌండ్. కబల ప్లస్ రుణం కబలార్ణం అర్ సౌండ్ వస్తుంది చూడండి. సో మీరు ఇంకా దీనికి డీప్ ఎగ్జాంపుల్స్ కావాలనుకున్నట్లయితే పూర్వపదం పరపదంలోనూ ఆ కామన్గా ఉంటుంది. పరపదం ఇది పూర్వపదం. పరపదంలో అచ్చులు మాత్రం మారుతుంది. ఆ ప్లస్ ఏ ఆ ప్లస్ ఐ ఆ ప్లస్ ఓ ఆ ప్లస్ ఔ ఆ ప్లస్ రు ఆ ప్లస్ రూ ఇలా కనుక వచ్చినట్లయితే ఐ ఔ ఆర్లు అనేవి వస్తాయి. సో లెటర్ ఆ వర్డ్ చూడగానే మనం ఆన్సర్ చేసేయచ్చు. ఔ ఐ ఆర్ వృద్ధి సంధి. ఐ ఔ ఆర్ వృద్ధి సంధి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంస్కృత సంధుల్లో యనాదేశ సంధి. విడదీసిన రెండు పదాలను కలిపినప్పుడు యావారాలు వస్తాయి. యావారాలు వస్తాయి. ఎగ్జాంపుల్స్ అతి ప్లస్ అంత అత్యంత యా సౌండ్ వస్తుంది. అను ప్లస్ అస్త్రం అన్వస్త్రం వా సౌండ్ వస్తుంది. మాతృ ప్లస్ అంశ మాతృంశ రా సౌండ్. లు ప్లస్ ఆకృతి లాకృతి లా. ధాతృ ప్లస్ అంశ ధాత్రంశ రు. యా వా రా లా రు అనేవి వస్తాయి. దీనికి ఇంకా మీరు ఈజీగా ఎలా పెట్టచ్చు అంటే పూర్వపదం పరపదంలో ఈ ఊరులకు ఈ ఊరులు కాకుండా మిగిలిన అచ్చుల్లో ఏది పరమైన యా రా లా వా వస్తుంది.
ఇది ఇంకా ఈజీ మీకు యనాదేశ సంధి గుర్తుపట్టడానికి. ఈ ఊరులుకి ఈ ఊరులు కాకుండా మిగతా ఏది అయితే వస్తున్నా సరే అది యారాలావ కిందకే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా షార్ట్ కట్ ఏంటంటే మీకు ఇంత కూడా డీప్గా పని లేకుండా ఈజీగా ఆ ఈ ఊ రు అనే సౌండ్ ఒక లెటర్లో వచ్చిందంటే దీర్ఘాలుగా సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ ఏ ఓ రు వస్తే అది గుణసంధి. రు పైన ఉంది కింద ఉంది ఎలా గుర్తుపట్టాలి అనుకుంటే సవర్ణ దీర్ఘ సంధిలో పూర్వపదంలోను పరపదంలోను రెండు పక్కల రు రు అనేది ఉంటుంది, అది కామన్గా. అప్పుడు అది సవర్ణ దీర్ఘ సంధి వచ్చినట్టు విడదీసినప్పుడు. గుణసంధిలో రూకి రు ప్లస్ ముందు ప్లస్ వెనక ఉండదు, పరపదంలోను ఆ ప్లస్ రు అనే వస్తుంది. సో అప్పుడు మీరు ఈజీ గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ ఐ ఔ అర్. ఐ ఔ అర్ ఇది ఆ ప్లస్ రు కింద వస్తుంది, వృద్ధి సంధి. ఐ ఔ అర్ ఇది వృద్ధి సంధి. రూ రాదు, దీనికి రు మాత్రమే వస్తుంది. నెక్స్ట్ యారా లావా ఆబ్వియస్లీ మీకు ఈజీగా తెలిసేది ఇది యనాదేశ సంధి. యనాదేశ సంధి ఎన్నులు అంటారు, యారా లావాని ఎన్నులు అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.